అస్సలాముఅలైకుం. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు బాగా వర్షం పడుతుంది. ఈ వర్షానికి వేడి వేడి పకోడీ తినాలనిపిస్తుంది. కాకపోతే ఆ పకోడీ కొద్దిగా వెరైటీగా చేయాలని నేను ఈరోజు మునగాకుతో పకోడీ చేస్తున్నానండి. ఈ మునగాకుతో పకోడీ చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చేదు ఉంటుందేమో అనే డౌటే అవసరం లేదు. నేను చేసే ప్రాసెస్లో మీరు చేయండి, సూపర్ టేస్ట్గా వస్తుంది. చూడండి, ఒకే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను నేను. చూసారా, ఇది మునగాకండి. మా చెట్టు మునగాకు ఇప్పుడే ఫ్రెష్గా కోసి తెచ్చిన ఆకు. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర అండి. ఈ మూడు వేసేసి, చూసారా ఆకుల క్వాంటిటీ ఎక్కువ ఉంది. శనగపిండి కూడా నేను ఎక్కువ ఏమీ తీసుకోవట్లేదు. చూడండి, అలాగే కొద్దిగా బియ్యపిండి అండి. ఇది శనగపిండితో పాటు కొద్దిగా బియ్యపిండి, సాల్ట్, కారము, అలాగే ధనియా జీలకర్ర పౌడర్ కూడా కొంచెం వేసుకుంటున్నాను దీంట్లో. చూడండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. మెయిన్ ఇంగ్రీడియంట్ అండి వెన్నపూస. మీకు తెలుసు కదా, నేను ఇంట్లో వెన్నపూస రెడీగా ఉంటే మాత్రం నేను చేసే రెసిపీలో వెన్నపూస వాడతానని. కానీ మీరు ఎప్పుడైనా సరే వెన్నపూస ఉన్నప్పుడు తప్పకుండా పకోడీలో కొద్దిగా వెన్నపూస వేసి పకోడీ వేసి చూడండి, ఎంత టేస్ట్గా ఉంటుందో అసలు చెప్పలేము. మీకు ఒకవేళ వెన్నపూస లేకపోతే కొద్దిగా ఆయిల్ వేసుకోండి. బాగా క్రిస్పీనెస్ బాగా ఉంటుందండి. వేయకుండా చేయొచ్చు, కానీ వేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. చూసారా, ఈ మొత్తం ఎక్కువ నీళ్లు పొయ్యకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా కొంచెం గట్టిగా కలుపుకుంటే మనకు పకోడీ బాగా క్రిస్పీగా ఉంటుంది. కొంచెం మెత్తగా లేకుండా తినడానికి బాగుంటుందండి. చూడండి, ఆకుల క్వాంటిటీ ఎక్కువ, శనగపిండి తక్కువ ఇందులో. చూసారా, కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉందండి, చాలా బాగుంది. మీరందరూ తప్పక ఈ పకోడీ అయితే ట్రై చేయండి. చూడండి, ఇలా వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయండి. ఎందుకంటే దీంట్లో ఆకులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం వేసేటప్పుడు ఆయిల్ కొంచెం పైకి డ్రాప్స్ ఎగురుతుంటాయి. అది కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. చూడండి, మనకు పకోడీ చూడగానే అర్థమైపోతుంది ఇది క్రిస్పీగా ఉందా, మెత్తగా ఉందా, ఎలా ఉంది అనేది చూడగానే అర్థమైపోతుంది. మీకు కూడా ఈ పకోడీ చూడగానే టేస్ట్ గెస్ చేయగలరని నేను అనుకుంటున్నాను. చూడండి, ఇలాగా మిగిలిన పిండి కూడా ఇలాగా వేసేసుకోవడమే. మీరందరూ కూడా ఈ వర్షాకాలంలో ఈ పకోడీ తప్పక ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నేను చేసిన రెసిపీస్ ఒక్కొక్కటి ట్రై చేస్తూ ఉండండి. చూసారా, ఈ పకోడీ అయితే తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి. చూడండి, చూడ్డానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే బాగుంది. చూసారు కదా. థ్యాంక్ యూ.